Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I'm going to explain the another important topic like that multiple choice questions related to our previous videos. So according to that national income నేషనల్ ఇన్కమ్ టాపిక్ పైన కొన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో నుంచి 2-3 క్వశ్చన్స్ కంపల్సరీ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్, పీజీటీ, టీజీటీ, గురుకుల పోస్ట్, గ్రూప్స్ పర్పస్. సో దిస్ ఈస్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఎంసీక్యూ క్వశ్చన్స్ని మంచిగా నేర్చుకోవాలి. ఓకే, ఫ్రమ్ నేషనల్ ఇన్కమ్ నుంచి. నేషనల్ ఇన్కమ్ మీన్స్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిది? సో ద నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిది? సో ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ, టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ. సో దీనికి ఒక డెఫినేషన్ కూడా ఉంటుంది. టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ. టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ. సో ఇన్కమ్ ఆఫ్ ది గవర్నమెంట్ సో కాదు. నేషనల్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ కాదు. టోటల్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ది కంట్రీ. సో దిస్ ఈస్ ది సి ఈస్ ది రైట్ ఆన్సర్. ఇన్కమ్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్, దిస్ ఈస్ ది రాంగ్ ఆన్సర్. ఓకే, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిది? ద టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక నిర్ణీత కాలంలో ఒక దేశంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు, టోటల్ నేషనల్ ఇన్కమ్ అంటారు. సో దట్ ఈస్ ది టోటల్ ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్ బై ది ఇన్ ఏ కంట్రీ, ఒక దేశానికి సంబంధించినటువంటిగా చెప్పవచ్చు. సో నెక్స్ట్, హూ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ ఇన్ ఇండియా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఫాదర్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ ఇన్ ఇండియా. సో అడమ్ స్మిత్ వెల్త్ డెఫినేషన్ ఇచ్చాడు కాబట్టి రాంగ్. విఆర్కే ఆర్వి రావ్, హీ వాజ్ ది రైట్ పర్సన్. కీన్స్ కాదు, ఆల్ఫ్రెడ్ మార్షల్ కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్. సో జీడిపి స్టాండ్స్ ఫర్, జీడిపి అంటే ఏంటిది? సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో దీంట్లోనే ఉంది మీనింగ్ చూడండి. గ్రాస్, ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. గ్రాస్ డెవలప్మెంట్ ప్రోడక్ట్ కాదు, అండ్ జనరల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కాదు, గ్రాస్ డిమాండ్ ప్రోడక్ట్ కాదు. సో జీడిపి స్టాండ్ ఫర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అండ్ another MCQ question, GNP stands for gross national product. So this is the right one. This is the general national product, wrong. Gross net product, wrong. And gross national product also wrong. And next one, నేషనల్ ఇన్కమ్ ఈజ్ మెజర్డ్ ఫర్ పీరియడ్ ఆఫ్. నేషనల్ ఇన్కమ్ అనేది 1 ఇయర్కి ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తారా, 6 మంత్స్కా, 10 ఇయర్స్కా, 5 ఇయర్స్కా అనేది కావాలి. సింపుల్ వన్. ప్రతి ఇయర్కి ఒకసారి నేషనల్ ఇన్కమ్ 6 మంత్స్కు కాదు, ఇయర్కి ఒకసారి 2 ఇయర్స్ కాదు, 5 ఇయర్స్కి కాదు. సో పాపులేషన్ ఏమో ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి చేస్తారు. నేషనల్ ఇన్కమ్ ఎవ్రీ 1 ఇయర్, 1 ఇయర్కి ఒకసారి చేస్తారు కాబట్టి రైట్ ఆన్సర్ బి. అండ్ నెక్స్ట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీన్స్. పర్ క్యాపిటల్ ఇన్కమ్, దీన్ని పర్ హెడ్ ఇన్కమ్ అంటారు. పర్ హెడ్ ఇన్కమ్. సో ఇన్కమ్ per person, right answer is the income per person. Income of industry is wrong. Government income wrong. Export income wrong. Per capita income అంటే వ్యక్తిగత ఆదాయం, తలసరి ఆదాయం అని మనం చెప్పవచ్చు. ఓకే,
విచ్ సెక్టార్ కాంట్రిబ్యూట్స్ ది మోస్ట్ టు ఇండియాన్స్ నేషనల్ ఇన్కమ్? ఏ సెక్టార్ నుంచి మన నేషనల్ ఇన్కమ్కి ఎక్కువ కాంట్రిబ్యూషన్ వస్తుంది? సింపుల్. సో మన భారతదేశంలో ఇంతకుముందు ఏమో అగ్రికల్చర్ ఉండేది. తర్వాత 3 సెక్టార్స్ ఉంటాయి: అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, సర్వీస్. సర్వీస్ సెక్టార్ నుంచి మనకి ఎక్కువగా వస్తుంది. సో 47-49% ఇన్కమ్ కాంట్రిబ్యూటెడ్ ఫ్రమ్ ది సర్వీస్ సెక్టార్. ఓకే, దిస్ ఈస్ ది రాంగ్, దిస్ ఈస్ ది రాంగ్, దిస్ ఈస్ ది రాంగ్. అండ్ అనదర్ ఎంసీక్యూ క్వశ్చన్: నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ హెల్ప్స్ ఇన్ జాతీయ ఆదాయాన్ని లెక్కించడం ద్వారా మనకి ఏం బెనిఫిట్ ఉంది అంటే మనకి ఇటువంటి ఎకనామిక్ ప్లానింగ్ తయారు చేయవచ్చు, అంటే ప్లాన్స్ని మనం తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రైట్ ఈజ్ ది ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. వెదర్ ఫోర్కాస్టింగ్ రాంగ్ ఆన్సర్. స్పేస్ కాస్టింగ్స్ రాంగ్ ఆన్సర్. మెడికల్ ట్రీట్మెంట్కి రాంగ్ ఆన్సర్. ఓకే, అండ్ విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్? ఏ పద్ధతిని మనము నేషనల్ ఇన్కమ్ని కొలవడానికి ఉపయోగిస్తున్నాము? సో చూడండి, ఇక్కడ 3 మెథడ్స్ ఉంటాయి మనకి జనరల్లీ. సో ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, ప్రోడక్ట్ మెథడ్, ఈ 3 కూడా ఉన్నాయి. కాబట్టి డి ఈజ్ ది రైట్ ఆన్సర్. సో 3 మెథడ్స్ని యూస్ చేస్తున్నాం క్యాలిక్యులేషన్ చేయడానికి. కాబట్టి డి ఈజ్ ది ఆల్ ఆఫ్ దీస్, కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎన్ఎన్పి స్టాండ్స్ ఫర్. ఎన్ఎన్పి అంటే ఏంటిది? ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్. రైట్ ఆన్సర్ ఇస్ ది ఏ. నేషనల్ నెట్ ప్రోడక్ట్ రాంగ్. నెట్ న్యూ ప్రోడక్ట్ రాంగ్. నెట్ నేషనల్ ప్లానింగ్ రాంగ్. నెట్ నేషనల్ ప్రోడక్ట్, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ చూడండి. సో ఇవి జస్ట్ మనం మల్టిపుల్ చాయిస్లో కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోవాలంతే. డిప్రిషియేషన్ అంటే ఏంటిది? డిప్రిషియేషన్ సింపుల్, లాస్. డిప్రిషియేషన్ అంటే ఏంటిది? లాస్ అంటే లాస్. ఇంక్రీజింగ్ ఇన్ వాల్యూ రాంగ్. ఫాల్ ఇన్ వాల్యూ ఆఫ్ అసెట్స్, దిస్ ఈజ్ ది రైట్. తరుగుదల అంటారు దీన్ని. తరుగుదల అని మనం చెప్పవచ్చు. ఇంక్రీజింగ్ ఇన్ ఇన్కమ్, దిస్ ఈజ్ ది రాంగ్. ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్, దిస్ ఈజ్ ది రాంగ్. ఓకే, డిప్రిషియేషన్ అంటే తరుగుదల, లాస్. ఫాల్ ఇన్ వాల్యూ ఆఫ్ అసెట్స్. సో ఏవైతే వాహనాలు, బిల్డింగ్, మిషనరీస్ ఉన్నాయో వాటి యొక్క కాలం, వాటి యొక్క వినియోగం పెరిగే కొద్దీ వాటి యొక్క వాల్యూ అనేది తగ్గుతూ పోతుంది. సింపుల్ వన్. కాబట్టి ఫాల్ ఇన్ వాల్యూ ఆఫ్ assets. The value of goods and services produced within a country is called. Definition ఇంతకుముందు చెప్పాను. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిది? ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ ఈజ్ కాల్డ్ ది నేషనల్ ఇన్కమ్. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్. బి ఈజ్ ది రైట్ ఆన్సర్. గ్రాస్ డొమెస్టిక్. గ్రాస్ అంటే టోటల్, డొమెస్టిక్ అంటే ఏంటిది? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అని మనం చెప్పవచ్చు. ఓకే, అండ్ ఎన్ఎన్పి కాదు. పిఐ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కాదు. నెక్స్ట్ 13th ఎంసీక్యూ క్వశ్చన్: పర్సనల్ ఇన్కమ్ మీన్స్. పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటిది? సో దాన్ని ఏమంటారంటే ఇన్కమ్ రిసీవ్డ్ బై ది ఇండివిజువల్స్. రైట్ ఆన్సర్, ఇన్కమ్ రిసీవ్డ్ బై ది ఇండివిజువల్స్. గవర్నమెంట్ ఇన్కమ్ కాదు, కంపెనీస్ ఇన్కమ్ కాదు, ఎక్స్పోర్ట్స్ ఇన్కమ్ అసలే కాదు. సో పర్సనల్ అంటే ఏంటిది? ఇండివిజువల్ పర్సన్కి సంబంధించినటువంటి ఇన్కమ్. డిస్పోజబుల్ ఇన్కమ్ మీన్స్ అంటే డిస్పోజబుల్, ఇంతకుముందు చెప్పాను. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఆఫ్టర్ డిడక్టింగ్ taxes. After deducting taxes. Total income before the tax, wrong. Income after paying the tax, right answer. B is the right answer. This is not correct, this is not correct. And 15th MCQ క్వశ్చన్ ఏముంది? విచ్ ఆర్గనైజేషన్ ఎస్టిమేట్స్ ది నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా? మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి సంస్థ ఏమంటారు? దాని పేరు ఏంటిది? ఆర్బీఐ, ఇది బ్యాంకు సంబంధించింది. ఎన్ఎస్ఓ
Right answer NSO, National Sample Survey of Organization. National Sample Survey of Organization. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఇది లెక్కిస్తుంది. సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి, కాబట్టి ఇది కాదు. ఎస్బి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రైట్ ఆన్సర్ ఎన్ఎస్ఎస్ఓ. బి ఇస్ ది రైట్ ఆన్సర్. అండ్ నేషనల్ ఇన్కమ్ ఇండికేట్స్, జాతీయ ఆదాయం దేనికి ఇండికేట్ చేస్తుంది? ఎకనామిక్ గ్రోత్, పాపులేషన్ గ్రోత్, క్లైమేట్ చేంజ్, లిటరసీ రేట్. ఎకనామిక్ గ్రోత్ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇండికేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. ఓకే. అండ్ నెక్స్ట్ 17th ఎంసీక్యూ క్వశ్చన్ ఏంటంటే ద ఇన్కమ్ మెథడ్ క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్ బై. సో ఇన్కమ్ మెథడ్ 3 మెథడ్స్ ఉంటాయి. ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. ఎన్ని మెథడ్స్ ఉంటాయి? ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్ 3 మెథడ్స్ ఉంటాయి నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేషన్ చేయడానికి. సో కాబట్టి ఇన్కమ్ మెథడ్ క్యాలిక్యులేటెడ్ బై ది ఇన్కమ్ మెథడ్, యాడింగ్ ప్రొడక్షన్, యాడింగ్ ది ఎక్స్పెండిచర్, యాడింగ్ ది ఫ్యాక్టర్స్ ఇన్కమ్, యాడింగ్ ది ఫ్యాక్టర్స్ ఇన్కమ్. ఇది రైట్ ఆన్సర్. యాడింగ్ ది ట్యాక్సెస్ కాదు, ఇది కాదు. ఈ ఫ్యాక్టర్స్ ఇన్కమ్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, రెంట్ రూపంలో రెంట్ వస్తుంది, వేజెస్ వస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి, అండ్ సమ్ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా వస్తుంది. ఇంట్రెస్ట్. ఈ 3 ద్వారా వచ్చినటువంటి ఆదాయము 1 lakh రూపీస్ ఉందనుకుందాం. దీన్ని ఇన్కమ్ మెథడ్గా ఒక్కొక్క పర్సన్ యొక్క ఇన్కమ్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో యాడింగ్ ది ఫ్యాక్టర్స్ ఇన్కమ్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఓకే. అండ్ నెక్స్ట్ 18th ఎంసీక్యూ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ నేషనల్ ఇన్కమ్? నేషనల్ ఇన్కమ్ ఇంక్లూడ్ అవుతున్నటువంటిది ఏంటిది? విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్, కింద చూపించినటువంటి వాటిలో నేషనల్ ఇన్కమ్లో ఏది ఇంక్లూడ్ అవుతుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ కాదు. పెన్షన్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటిది? పెన్షన్స్. స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎర్నింగ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎర్నింగ్ అంటే వితౌట్ డూయింగ్ ది వర్క్. వితౌట్ డూయింగ్ ది వర్క్, మనం పని చేయకుండానే వచ్చేటువంటి ఆదాయాన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. దీన్ని జాతీయ ఆదాయంలో కలపకూడదు. స్కాలర్షిప్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. రైట్. ఇల్లీగల్ ఇన్కమ్ ఇది కాదు. ఫ్యాక్టర్ ఇన్కమ్. సో ఫ్యాక్టర్ ఇన్కమ్ మనము వివిధ ఆస్తుల ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ని యాడ్ చేయాలి. లాటరీ ఇది కూడా యాడ్ చేయకూడదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏ రైజ్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండికేట్స్, అంటే ఒక వ్యక్తిగత ఆదాయము పెరుగుదల దేనికి సూచిస్తుంది? అంటే ఎకనామిక్ ప్రోగ్రెస్, రైట్. ఆ దేశం అభివృద్ధికి సూచికగా మనం భావించవచ్చు. ఇన్ఫ్లేషన్ కాదు, పావర్టీ కాదు, అన్ఎంప్లాయ్మెంట్ కాదు. సింపుల్ ఆన్సర్. ఓకే. అండ్ అనదర్ ఎంసీక్యూ క్వశ్చన్, నేషనల్ ఇన్కమ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్. జాతీయ ఆదాయం దేని కొరకు ఉపయోగపడుతుంది? ఎకనామిక్ ప్లానింగ్, పాలసీ ఇన్ఫర్మేషన్ అండ్ మెజరింగ్ డెవలప్మెంట్. ఈ 3 కూడా రైట్ ఆన్సర్స్. కాబట్టి డి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఎకనామిక్ ప్లాన్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, పాలసీ ఫార్ములేషన్, పాలసీస్ని తయారు చేయడానికి, దెన్ మెజరింగ్ ది డెవలప్మెంట్ ఎంత జరుగుతుంది ఎవ్రీ ఇయర్ అని తెలుసుకోవాలంటే నేషనల్ ఇన్కమ్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. ఓకే. I think you better understand this topic. Okay. If it is useful to you,
Please subscribe, share and like my channel. Thank you so much.